నమస్తే దోస్తులు. మీరెప్పుడైనా ఆలోచించిండ్రా? కారు టైర్ గానీ, బస్సు టైర్ గానీ, బండి టైర్ గానీ, ఈ టైరన్నా జూడు అన్నీ నల్ల రంగులనే గనిపిస్తాయి. వేరే రంగులా గనిపియనే గనిపియయి. అసలెందుకంటారు? ఎందుకంటే మామూలుగా ఈ టైర్‌లన్నీ దేనితోని తయారైతాయి? రబ్బర్‌తోని తయారైతాయి. ఈ రబ్బర్ ఎట్లుంటది? మెత్తగుంటదనమాట. జల్దీ డ్యామేజ్ అయిపోతది. అట్లా మెత్తగున్న, జల్దీ డ్యామేజ్ అయ్యే రబ్బర్‌తోని టైర్‌ని తయారు జేసిండ్రనుకో, సపోజ్ ఒక బండి ఫాస్ట్‌గా పోతుంది. సడెన్‌గా బ్రేకేసింది. ఆ బ్రేకుకి, ఆ టైర్‌కి, రోడ్‌కి మధ్యనున్న ఫ్రిక్షన్‌కి ఆ టైర్ అనేది డ్యామేజ్ అయిపోతది. డ్యామేజ్ అయితే ఏమైతది? ఆ కారు లోపల ఉన్నోళ్ళందరూ చచ్చిపోతారు. అందుకని ఏం జేస్తారు, ఈ టైర్‌లు తయారు జేసేటప్పుడు దాని లోపల బ్యూటాడైన్ అనే పదార్థాన్ని వాడతారన్నమాట. ఎంతలా వాడతారు? 35% వాడతారు. ఈ బ్యూటాడైన్ ఏం జేస్తది? కారు యొక్క టైర్‌కి ఫ్రిక్షన్‌ని తట్టుకునే శక్తినిస్తది. అంతే గాకుండా కార్బన్ బ్లాక్ అనే మెటీరియల్‌ని 65%లో వాడతారు. ఈ కార్బన్ బ్లాక్ ఏం జేస్తది? టైర్‌లు గట్టిగుండేటట్లు జూస్తది. ఎక్కువ కాలం నడిచేటట్లు జూస్తది. ఈ కార్బన్ బ్లాక్ మామూలుగా ఏ కలర్‌లో ఉంటదంటే బ్లాక్ కలర్‌లో ఉంటది. అట్లా బ్లాక్ కలర్‌లో ఉన్న కార్బన్ బ్లాక్‌ని ఎక్కువ శాతంలో అంటే 65%లో వాడుతున్నందుకు దాని యొక్క కలర్ అనేది టైర్‌కొచ్చేస్తది. అదే బ్లాక్ కలర్. ఇప్పుడు అర్థమైందా దోస్తులు టైర్‌లన్నీ నల్ల రంగులో ఎందుకుంటాయో? ఈ వీడియో గనుక నచ్చితే ఒక లైక్ గుద్దండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి.